ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కోటా అమలు వైపే తెలంగాణ మొగ్గు చూపుతుంది. ఎస్సీ సబ్ కోటా వెంటనే అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరి ఏపీలో ఏం చేస్తారన్నది ఆసక్తిగా ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 7 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పును వెలువరించింది. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉపకులాలకు సబ్ కోటా కేటాయించుకునేందుకు రాష్ట్రాలకు అధికారం కల్పించింది. ఒకప్పుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ తీర్పును అమలు చేసే విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ వెంటనే ఈ తీర్పును అమలు చేసి వర్గీకరణ చేయాలని ఆ ప్రభుత్వం దూకుడుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆచితూచి స్పందిస్తుంది. ఇక షెడ్యూల్ కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం అవడంతో తెలంగాణ ప్రభుత్వం తర్వాత కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఎస్సీలలో వెనుకబడిన ఉపకులాలను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టనుంది. తెలంగాణలో రాజకీయంగా కూడా అనుకూల పరిస్థితులు ఉన్న దృష్ట్యా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కోటా అమలు చేయడంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎస్సీ కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తమకు సరైన రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కడం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ పేరుతో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో వాళ్ళు 3 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. తెలంగాణలో వీరి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రిజర్వేషన్ అమలుపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే దాఖలు పట్టడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కొత్త కాదు, ఇంతకు ముందు జరిగిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేశారు. 1996లో వర్గీకరణ ఏర్పాటు చేయడానికి ముందు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 1997 నుంచి రిజర్వేషన్ అమలు చేశారు. 2004లో సుప్రీంకోర్టు సబ్ కేటగిరీ రిజర్వేషన్ ను కొట్టేసింది. ఇప్పుడు కూడా అలాంటి కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్ అమలు చేయాలా లేక ఎస్సీలో వెనుకబడిన కులాలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్ అమలు ఎలా చేయాలన్న ప్రక్రియను సుప్రీంకోర్టు నిర్దేశించినప్పటికీ ఉపకులాలను గుర్తించడానికి నిర్దిష్టమైన డేటా ఉండి తీరాలని చెప్పింది. ఇక వర్గీకరణ సమతుల్యంగా ఉండాలని, గుర్తింపు న్యాయబద్ధంగా ఉండాలని చెప్పింది. సుప్రీం తీర్పు వచ్చిన సమయానికి అసెంబ్లీ సమావేశం ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ వెంటనే స్పందించారు. తీర్పును స్వాగతించిన ఆయన వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ లోనే వర్గీకరణ అమలు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న వాళ్ళు మాదిగలు. తెలంగాణలో ఎస్సీలో దాదాపు 70% వారే ఉన్నారు. వర్గీకరణ అమలు చేస్తే రాజకీయంగా కూడా పార్టీకి లాభం. దీంతో రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేసేందుకు దూకుడుగా ఉన్నారు. నిన్న అసెంబ్లీలోనే డప్పు కొట్టి వర్గీకరణ స్వాగతించిన రేవంత్ ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని ప్రకటించారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన సీఎంగా ఘనత దక్కించుకున్నారు చంద్రబాబు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కూడా ఆ క్రెడిట్ ఆయనకిచ్చారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు వర్గీకరణ అమలు విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. తెలంగాణ అంత వేగంగా ఆంధ్రాలో స్పందించే పరిస్థితి లేదు. ఎంఆర్పీఎస్ పోరాటం వల్లనైతేనేమి, తెలంగాణలో ఉన్న మాదిగల సంఖ్య బలం వల్లనైతేనేమి చంద్రబాబు అప్పుడు అమలు చేశారు. ఇరు రాష్ట్రాలు విడిపోయాక కోస్తా ప్రాంతంలో మాలలు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ కోటా 15%లో ఎక్కువ భాగం ఆర్థికంగా, విద్యాపరంగా ముందున్న మాలలే ఎక్కువగా పొందుతున్నారని ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఇక చంద్రబాబు కోటాను అమలు చేశాక ఎంఆర్పీఎస్ విను వ్యతిరేకంగా మాల మహానాడు ఉద్భవించింది. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇచ్చింది. జనాభా పరంగా కోస్తాలు ఎక్కువగా ఉన్న తమకు ఈ ఉపకోట వల్ల అన్యాయం జరుగుతూ ఉన్నది అని మాలల ఆందోళన. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కోస్తా జిల్లాలో మాలల సంఖ్య ఎక్కువ. కోట అమలు చేస్తే వారి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం మాత్రమే కాదు, ఏ పార్టీ కూడా దీనిపై నేరుగా స్పందించేందుకు సిద్ధంగా లేవు. ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిన దాన్ని ఒకప్పుడు చంద్రబాబు చేసి చూపించారని ఆయన ఘనతను చెప్పేందుకు ప్రయత్నించారు తప్ప దీనిని అమలు చేస్తామని అధికారికంగా చెప్పలేదు. ఎస్సీ కోటాలోని 15% రిజర్వేషన్ ను కేవలం కొన్ని కులాలు మాత్రమే పొందుతున్నాయని ఉద్యమాలు మొదలయ్యాయి. ఎంఆర్పీఎస్ నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇది తీవ్రంగా జరిగింది. వాళ్ళ పోరాటానికి తలొక్కి చంద్రబాబు 1996లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆయన సిఫారసుల మేరకు 1997లో ఎస్సీ కోటాను ఏబిసిడిగా వర్గీకరించారు. ఏ కేటగిరీలోని రెల్లి ఇతర కులాలకు 1%, బి కేటగిరీలోని మాదిగ ఇతర కులాలకు 7%, సి కేటగిరీలోని మాల ఇతర కులాలకు 6%, డి కేటగిరీలోని ఆది ఆంధ్ర ఇతర కులాలకు 1% రిజర్వేషన్ కల్పించారు. అయితే కమిషన్ సిఫార్లు అప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులకు భంగం కలిగిస్తున్నాయని మాల మహానాడు తప్పుపట్టింది. ఇక ప్రెసిడెంట్ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఉపకోటా వల్ల ఆయా ప్రాంతాల్లో జనాభా లేని చిన్న చిన్న ఉపకులాల వాళ్లు మాలా మాదిగ పేరుతో సర్టిఫికెట్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత 2004లో సుప్రీంకోర్టు ఉపకోటాను రద్దు చేసింది.